పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ 10 రోజుల నుంచి కూడా మీరు ఆందోళన చేపడుతున్నారు, రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారు, ఆల్రెడీ కాలేజీలు బంద్ చేసి ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణం అయితే మా పాలిటెక్నిక్ వ్యవస్థను మొత్తం లేబర్ కిందికి మార్చేద్దాం అనుకుంటారు. ఒక బేసిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని లేబర్గా ఎట్లా చేద్దాం అనుకుంటారు సార్ మీరు? అసలు మా పాయింట్ ఏంటంటే సెక్షన్ 4 నాట్లో మీరు ఇచ్చిన దాంట్లో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ లేబర్కే పరిమితం అన్నట్టు చెప్పారు. దాని తర్వాత కొన్ని పీపీటీస్లా కొన్ని మీరు ఇచ్చిన ఆర్టికల్స్లా మీరు డిఫరెంట్ వేస్లో మీరు మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్లో మీకే క్లారిటీ లేదు. తర్వాత మన కేంద్ర మంత్రి ఏఐసిటి నుంచి రికమెండేషన్ ఈ పాలిటెక్నిక్ వ్యవస్థకు ఉంది. ఈ స్కిల్ యూనివర్సిటీకి పాలిటెక్నిక్ ఏఐసిటికి సంబంధం ఉండదు. అయితే మాకు ఈ డిప్లొమా బేసిస్ మీద ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, డిఆర్డిఓ, తర్వాత బిహెచ్ఈఎల్ అనే ఎన్నో రకాల గవర్నమెంట్ జాబ్ ఉంటాయి. ఒక పేద విద్యార్థి ఈ డిప్లొమా కంప్లీట్ చేసుకొని ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుందామనే కదా సార్ ఈ డిప్లొమాకి వచ్చేది. రైట్, మీకు ఆల్రెడీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా నింపరాదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన చరిత్ర ఉంది. అది వాస్తవమేనా? అంటే ఒక అప్లికేషన్ ఫామ్ కూడా మీకు నింపరాదా? సార్ మాకు అప్లికేషన్స్ ఫామ్ నింపనీకొచ్చు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే వైట్ పేపర్ మీద అప్లికేషన్స్ ఫామ్ నింపమని. ఎట్లా నింపుతారు సార్ వైట్ పేపర్ అప్లికేషన్స్ ఫామ్? అసలు కొంచెమన్నా ఎట్లా నింపుతారు వైట్ పేపర్ మీద? అసలు అప్లికేషన్స్ ఫామ్ అంటే దానికి ఒక ఫార్మేట్, లెటర్, దానికి ఒక సూటబుల్ కావాల్సిన కన్సిక్యూటివ్ అన్నీ ఉంటాయి. దాన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్స్ ఫామ్ పెట్టంటే ఎట్లా పెడతారు సార్? సార్ క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఓల్ ఇండియాలో చూసుకుంటే ఏ సీఎం పైన ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయో మనకు అందరికి తెలిసిందే. గూగుల్లో కొట్టినా ఫస్ట్ ఎవరి పేరు వస్తుందో కొట్టి చూపిస్తాం. అయితే ఇక్కడ మనకు చూడొచ్చు క్రిమినల్ కేసు, హైయెస్ట్ క్రిమినల్ కేసెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అని చూపిస్తుంది. ఫస్ట్ పేరు రేవంత్ రెడ్డిదే ఉంది. అట్లాంటి క్రిమినల్ కేసెస్ ఉన్న రేవంత్ రెడ్డి మా ఇంజనీర్స్ని క్రిమినల్ వేస్ట్ అని అనొచ్చా? మీకే తెలియాలి. మరి మీకు ఫామ్ కూడా అప్లికేషన్ ఫామ్ నింపరాదట. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి ఆయనే చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఆయన చేతుల్లో ఉంది విద్యాశాఖ. కాబట్టి ఈరోజు కూడా పాలిటెక్నికల్ విద్యార్థులను కూడా స్కిల్ డెవలప్మెంట్ లేదు కాబట్టి అందులో వాళ్ళు స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ కావాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది కదా. అయితే మన వివేక్ సార్ మాకు అయిపోయినాక ఈ సెట్ ఉంటుంది, మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటుంది, దానిలో ఏం చేంజెస్ రావని చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ మెయిన్ పేజీలోనే వచ్చింది అది ఏమని వచ్చింది, జేఏసీ మెంబర్స్తో మాట్లాడి ఇది చెప్పినామని వచ్చింది. కానీ మా జేఏసీ మెంబర్స్తో ఒక్కరితో కూడా కాంటాక్ట్ అయినట్టు కూడా మాకు తెలియదు. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళు కూడా భయపడు. మాకేం చెప్పలేదు సార్, వీళ్ళు మాకేం చెప్పలేదు, వాళ్ళు ఎవరితో డిస్కస్ చేసి డెసిజన్ తీసుకోరు అని మా జేఏసీ మెంబర్స్ అయితే మాతో అనడం జరిగింది. ఈ జియో నెంబర్ 97ని రద్దు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాం. అలాగే చాలా మంది కమిషనర్ దగ్గరకు పోయినాం, తర్వాత వివేక్ వెంకటస్వామి మినిస్టర్ సార్ దగ్గరకు పోయినాం. అయినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళు నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోతుర్రు. ఎందుకు మాకు సమాధానం ఇవ్వడానికి మీకు దగ్గర ఆన్సర్ లేదా? లేకుంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనే మీకు పక్కా ఉద్దేశం ఉందా? అలాంటి ఉద్దేశం ఉంటే మేము భారీ ఎత్తుగా ప్రయత్నిస్తాం. భారీ సెక్రటరీ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. చెప్పండి, మరి ఇది జియో నంబర్ 97లో ఏముంది, ఎందుకు మరి దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు? జియో నెంబర్ 97లో 4th పాయింట్ ఆల్ పాలిటెక్నిక్ కాలేజెస్ షుడ్ మర్జ్ అండర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఉంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అది ఒక పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అది ప్రైవేటైజేషన్ మొత్తం. మాకు ఈ డిప్లొమా అనేది ఎస్బిటెట్ ఒక స్టాంప్ మాకి ఏదైతే ఉందో, ఎస్బిటెట్ అనేది 10th షెడ్యూల్ ప్రకారంగా ప్రెసిడెంటల్ యాక్ట్లో ఏఐసిటి రికగ్నైజేషన్తోనే ఉంది. దానివల్ల మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏఈ కానీ, జేఈ కానీ, ఆర్ఆర్బి కానీ ఇట్లాంటి మాకు చాలా జాబ్స్ ఉంటాయి. అట్లాంటి జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. దీనికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఏఐసిటి రికగ్నైజేషన్ అనేది లేదు, యూజీసీ రికగ్నైజేషన్ ఒకటే ఉంది. అందుకే మేము ఎంతవంతుగా ప్రయత్నించి చేస్తున్నాం. ఏదైతే ఉందో జియో నెంబర్ 97ని వెంటనే ఇది రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నాం. అంటే రద్దు చేయకపోతే మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దాన్ని ఆల్రెడీ చట్టం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అన్నట్లా ఉంది. మరి మంత్రులు కూడా మీతో మాట్లాడారు, మంత్రి కూడా మీతో చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా దీనికి చైర్మన్గా కూడా ఉంటున్నాడు. మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు
మాకు కాన్స్టిట్యూషన్ తెలిసి ఉండాలి. విత్ చట్టపరంగా పోతాం మేము. మా అపోజిషన్ పార్టీ మేము ఒక ఎలక్షన్ చేసినాం అనుకో, యాక్చువల్గా మాట్లాడు స్టూడెంట్, కానీ ఎలక్షన్ చేసి మేము లీడర్ని కూడా ఎంచుకుంటాం, ఆపోజిషన్ కూడా ఎంచుకుంటాం. మా అపోజిషన్ అనేది మాకు మద్దతు ఇస్తుందని మేము కోరుతున్నాం. ఇంకోటి, ఇది ఏదైతే ప్రొటెస్ట్ మేము చేయాలనుకుంటున్నామో అది అసెంబ్లీ ప్రకారంగా సార్ వాళ్ళు చెప్పారు మాట్లాడతా అని, ఎంత అయితే అంత ప్రయత్నిస్తున్నాం మేము దీన్ని రద్దు చేయాలని. ఓకే, రైట్. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇప్పుడు ధర్నా ఆందోళన చేస్తున్నారు? మరి అక్కడ మీ ఫ్యాకల్టీ ఏమంటున్నారు? మరి ఎందుకు మీరు కళాశాలకు పోవడం లేదు? సార్, ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన ఒక 3 రోజుల తర్వాత మన లేబర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మంత్రి వివేక వెంకటస్వామి గారు వచ్చి ఒక 3 పాయింట్లు మాకు క్లారిఫై అయితే చేశారు. అందులో ఈ సెట్ ఉంటుందని చెప్పారు, మీ ఫీజులు పెరగదని చెప్పారు. కానీ ఇవన్నీ జస్ట్ మాటల పూర్వకంగానే చెప్పారు. మాకు మీ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఇది ఇప్పుడు చూసినట్టయితే ఈ ఎన్ని యాక్ట్స్, ఈ రిజిట్స్ ఇలా చూసినట్టయితే దాంట్లో క్లియర్గా రాసి ఉంది, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎటువంటి రికగ్నైజేషన్ ఉండదు, వాళ్ళు ఈ సెట్ రాయలేరు, అండ్ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఎంటర్ కావాలి, బీటెక్లో ఫస్ట్ ఇయర్ మాత్రమే వాళ్ళు ఎంటర్ కావాలని రాసి ఉంది. మరి మిమ్మల్ని నమ్మాలా? ఈ రిజిట్స్ని, ఈ డాక్యుమెంట్స్ని వీళ్ళు సెండ్ చేసిన ఇవన్నిటిని ఫార్మేట్ ఇదిని నమ్మాలా? మీరు చెప్పే వాటిని అన్నీ నమ్మడానికి మేము చిన్నపిల్లలం అయితే కాదు. మీరు ఎన్ని చెప్పినా మేము అస్సలు నమ్మం. ఈ జియో నెంబర్ 97 రద్దు అయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఈ డిప్లొమా అన్నిటినీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కిందకిస్తే వాళ్ళు లాభాలు లేకుండా నడుపుతారని మాకు ఏం గ్యారంటీ? వాళ్ళు ఫీజులు పెంచరు, వాళ్ళు లాభాలు లేకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీ నడుస్తుందంటే మేము అస్సలు నమ్మము. ఈ మొత్తం శక్తి స్కీమ్, ఈ జియో నెంబర్ 97ని మొత్తం రద్దు చేసేంత వరకు మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. మీరు దయచేసి ఈ విషయంపై దృష్టి సాధించి ఈ జియో నెంబర్ 97ని త్వరలో రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా మిడ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయం పైన తొందరగా ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. మాకు ఈ క్లారిఫికేషన్ కావాలి. రైట్. చెప్పండి తమ్ముడు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, ఆయన్నే విద్యాశాఖ మంత్రి కూడా. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది తప్పు సార్, కానీ మేము కాలేజ్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. ప్రొటెస్ట్ చేస్తుంటే అది జియో నెంబర్ 97 తప్పు కాదని వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో తప్పు కాదన్నప్పుడు మేము ప్రొటెస్ట్ చేసి దాన్ని ఆపడానికి ఎందుకు సార్ అవసరం? ఆపడానికి చేస్తుంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని జైలు తీసుకెళ్ళి గేట్లు బంద్ చేసి, చూడండి, గేట్లు బంద్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అట్లే ఉంటుంది, తీసుకెళ్తున్నారు. వాళ్ళు తప్పు కాదన్నప్పుడు వాళ్ళు వచ్చి పాయింట్ మాట్లాడాలి కదా సార్. తప్పు కాదన్నప్పుడు మరి ఇట్లా ప్రొటెస్ట్ చేస్తుంటే ఆపి గేట్లు బంద్ చేసడం అవన్నీ ఎట్లుంటుంది? మాకు నచ్చదు. సో జియో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. చెప్పండి అమ్మా, ఏ కాలేజ్? జేఎన్జీపీ కాలేజ్. ఇప్పుడు ఎస్బిటెట్ని అందులో కలుపుతాం అంటారు. మా ఎడ్యుకేషన్ మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి మంచిగా లాటరల్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పి మేము ఇక్కడికి వచ్చి చదువుతున్నాం. ఇప్పుడు దానికి వాళ్ళు అది ఇది అని ఒక్కొక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కొక్క ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసే మా మీద మేము ఏమైపోవాలి అంటే, వాళ్ళు ఏదైతే మనీ అమౌంట్ వాళ్ళు ఎక్కర్స్ అవన్నీ అంటుర్రో అదేదో కాలేజ్ మీద వేస్తే, మా కాలేజెస్ కొంచెం మంచిగా మాడిఫై చేస్తే, ల్యాబ్స్ అని, క్లాసెస్ అని, గర్ల్స్కి వాష్రూమ్స్ అని అవన్నీ కొంచెం మంచిగా చేస్తే మేము మంచిగా చదువుకుంటాం కదా. ఇప్పుడు లేనిపోనివన్నీ తెచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తే మేము ఏమైపోవాలి? మేము చెప్పిన ఏది వాళ్ళు వినరు. మేము ప్రొటెస్ట్లు చేస్తుంటే గేట్స్ బంద్ చేస్తారు, మీరు కాలేజ్లోనే చేసుకోవాలని అంటారు. కాలేజ్లో చేస్తే ఎవరికి తెలుస్తుంది? మా బాధ మేమే చెప్పుకోవాలా? వేరే వాళ్ళకి తెలియొద్దా? తెలిస్తేనే కదా ఎవరైనా ఏదో ఒకటి చేసేది. అందుకని మేము ఏం ప్రయత్నిస్తున్నామంటే ఈ జియో నెంబర్ 97ని రద్దు చేయండి. వేరే పెట్టకుండా ఉన్నదాన్ని మంచి ఫెసిలిటీస్ పెట్టి మాకు ఒక మంచి ఫ్యూచర్ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మేమైతే ఇవన్నీ ప్రొటెస్ట్ అవన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇక డిప్లొమా అంటే ఏం లేదు, దాంతో మనకేం ఫ్యూచర్ లేదని అనుకొని వాళ్ళు రారు కదా. డిప్లొమాకి ఏమైపోతుంది? సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పటి నుంచి కదా డిప్లొమా స్టార్ట్ అయింది. నైట్కి నైట్ ఏదో ఒకటి చేసి అయితే చేయలేరు కదా దీన్ని. దాన్ని బట్టి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, డిప్లొమాని ఉన్నదాన్ని మంచిగా చేయండి, ఫెసిలిటీస్ పెంచండి స్టూడెంట్స్కి, ల్యాబ్స్ అవి ఇవన్నీ. వేరేవన్నీ కొత్తని పెట్టి మమ్మల్ని మొత్తం మా ఫ్యూచర్ని మొత్తం నీళ్ళ మీద, రోడ్ మీద పెట్టేటట్టు చేయకండి. అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు, 60% మొత్తం ఇండియాలో అంతమంది ఉండరు. దానికోసం ఇప్పుడు మేము ఒక్కటే ప్రొటెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు జియో నెంబర్ 97ని రద్దు చేయాలి. అలా అది రద్దు చేయకపోతే మేము ప్రొటెస్ట్ ఆపం. ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, మిడ్ 2 ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. మేము దాన్ని బాయ్కాట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం, రాయము. మాకు ఇప్పుడు దానివల్ల ఫ్యూచర్ లేదన్నప్పుడు మేము ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి? మా పేరెంట్స్కి మేము ఏం సమాధానం చెప్పాలి? మీరు ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యారంటే మేము ఏం చెప్తాం వాళ్ళకి? వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు జాబ్ చేయలేదు అనే కదా మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే కోరుకుంటున్నాం, ఇది ఒక్కటి చేయకుండా స్టూడెంట్స్ వాయిస్ని కొంచెం అంటే వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ అర్థం చేసుకొని ఉన్నదాన్ని బాగు చేయడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పమ్మా.
సేమ్ కాలేజ్ జేఎన్జీపీ. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటున్నాం అంటే జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే మాకు ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే మా ఎస్బిటెట్ మాకు ఉండదు. ఇంకా ఫ్యూచర్లో మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలాంటివి ఉండవు. ఒకవేళ ఇప్పుడు శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే మాకు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు, సరిగ్గా ఫ్యాకల్టీ ఉండరు. వచ్చే ఫ్యాకల్టీ ఎట్లా చెప్తారో మాకు తెలీదు. కాబట్టి మాకు జస్టిస్ జరిగే వరకు మేము ప్రొటెస్టులు ఎలాంటి ప్రొటెస్టులు ఆపము. ఎగ్జామ్స్ పోతే పోయినాయి, ఎగ్జామ్స్ అన్ని బాయ్కాట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. శక్తి స్కీమ్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయకూడదు. జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను.